వరకు ఋషులు వేదాంతము అని అన్నారు. వేదాంతం అంతం లేదు కదా. అలాగే మీ బోధలకు కూడా అంతం లేదని నా అభిప్రాయం. నువ్వు మామూలుగా తీసి నువ్వు ఇటు చూసి మీరు ప్రశ్నించిన అంటే మీరు ప్రశ్నించిన ధోరణిలోనే ఒక పదం వాడారు అని నా అభిప్రాయం అన్నారు. అభిప్రాయం వ్యక్తిగతం కదా, వ్యక్తిగత అందరూ అంగీకరించు కదా, విశ్వజనీయమైంది కాదు కదా. కానీ వచ్చిపోవటం అంటే ఏంటి? వచ్చినవాడు పోతాడు, పోయినాడు వస్తాడు. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ జరిగిపోతూనే ఉంటుందిగా. రెండు విధాలు. ఒకటి జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్ళు వచ్చారు, జన్మకి పోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పోయారు. 84 లక్షల జీవరాశులతో మానవుడు కలిసి ఆర్టీఓలు జన్మ వస్తున్నాడా, ఇలా వస్తున్నాడా తెలియదు. దేహ పర్యంతం అంటే దేహం ఉన్నంత వరకు మీ అభిప్రాయ ప్రకారంగా వేదాంతాల ప్రకారంగా వేదాంత సిద్ధాంతం ఏంటి? వేదాంత సిద్ధాంతం ఏంటి? వేద ఏంటి? కర్మకాండ. అంతమేంటి? ఉపనిషత్తులు దేని గురించి తెలిసింది? ఆత్మజ్ఞానము, ఆత్మ స్వతసిద్ధము, స్వతహాగా ఉన్న వస్తువు, కార్యకారణ రహితమైంది, ఎప్పుడు సదా ఉంది, మార్పులు చేర్పులు లేవు, ఉనికి స్వరూపంగా, చిత్త స్వరూపంగా, ఆనంద స్వరూపంగా, మౌన స్వరూపంగా, పరిపూర్ణ స్వరూపంగా మాత్రమే ఈ లక్షణాలతో ఉన్నదని వేదాంతాలు చెబుతున్నాయి. వేదం చెప్పలేదు, వేదాంతాలు. అయితే వేదంలో కూడా ఉన్నాయి వాక్యాలు, లేదని కాదు. వేదం ఏం చెప్తుంది? ఫస్ట్ కర్మకాండ చెయ్యి. కర్మవాదం అంటే ఏమిటి? నువ్వు చేసే కర్మకి కర్తృత్వం నువ్వు అవుతావా, బయట అవుతారా? నువ్వు ఒక పనికి వెళ్ళావు, పని చేసావుడి, పని చేయుట, పని అనుభవించాడు నువ్వే కదా. ఇప్పుడు నీ దేహం నిద్రపోవటం ఒక పని, కళ్ళగనటం ఒక పని, మేలుకోవటం ఒక పని. ఈ పని నువ్వు చేసుకుంటాం కదా. ఇవి దశలు. కానీ నిత్యకృత్య వ్యవహారాల్లో, దైనందిక వ్యవహారాల్లో లేవగానే ఏం చేస్తారు? ఎవరి తీరులో వాళ్ళు బాత్రూమ్కి, స్నానానికి వెళ్తారు. ఆ తర్వాత పడుకునేప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎవరికి వాళ్ళే చేసుకుంటారా? అందరూ కలిసి చేసుకుంటారా? ప్రాణం పోయేదాకా పిల్లవాడు ఎన్నాళ్ళు చేసుకుంటాడు? పిల్లవాడు కానీ పిల్ల కానీ చిన్నప్పుడు బట్టలు ఉన్నా లేకపోయినా ఒక 5-6 సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల ముందుగా అయినా, కూతురైనా, కొడుకైనా బట్టలు లేకుండా తిరుగుతారా? తిరగదు. అంటే ఏంటి? ఆ బట్ట నెసెసిటీ, దేహ రక్షణకి సిగ్గు. రెండోది. మూడోది ఏంటి? అన్నపానీయాలు నిత్యావసరం. 3 మరి గూడు ఉండాలిగా, ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? దేహానికి ఉన్నాయి. దేహమే గూడు కదా. కానీ ఈ గూడు ఎండాకాలంలో తట్టుకోగలదా? కాబట్టి ఒక ఇల్లు ఉండాలి ఖచ్చితంగా. మరి చెయ్యి బాగా వస్తే దుప్పటేదో కప్పుకుంటా కదా, బట్ట ఉండాలి. అంటే సిగ్గు కాదు, బట్ట ఉండాలి. సందర్భం జ్వరం బాగా చలిజ్వరం వచ్చింది, మరి కొంగులకి రక్షణకి 6 పానాలు వెళ్తే నీరసం, నిస్సత్వ, ప్రాణం ఉంది లేదండి, ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతాడు. అయితే ఇంకోటి, ఆరోగ్యం బాగున్నప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఉన్నావు, నేనున్నాన్నవాడు తన దేహంతో ఉన్నాడని అందరికీ సహజంగా అనుభవంలో ఉన్నదే. ఇది కొత్తగా చెప్పే విషయం కాదు. ఇది వేదాంతాలు ప్రసక్తి ఇక్కడ లేదు. ప్రతి వారికి వేదాంతాలు తెలుస్తాయా? అందరు దేవుడు ఉన్నాడు నమ్ముతారా? కానీ ప్రకృతుందని నమ్ముతారు లేదా? కానీ ఇక్కడ నమ్మకాలు తప్పు రేటు కాదు, చేసుకోండి మీరు వ్యక్తిగతంగా వ్యవహార జ్ఞానం అంతవరకే. మానవత్వంతో తల్లి తండ్రి గురు అతిథుల్ని సాటి వాళ్ళతో ఓ గోలు పెట్టుకుని మంచి పనులు ఏంటి? ఆహారం, బట్ట, గూడు, అనారోగ్యం ఉంటే కలిసిమెలిసి ఉంటాం,
అది తగ్గించుకోవటం పరశువు సహకారం చేయాలి. అది అంతవరకే వ్యవహారం చేసి తీరాలి. ఆ వ్యవహారంలో ఎవరి నమ్మకాలు వాళ్ళకే ఉంటాయి. సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు, విచారణ కావచ్చు, భక్తికర్మ జ్ఞాన విచారణ ఏదైనా కావచ్చు, కామెంట్ మనం చేయకూడదు. కానీ వేదాంతానికి అంతు లేదనే మాట నేను చెప్పింది కాదు. నా బోధకు అంతు కూడా లేదని నా అభిప్రాయం ఉన్నా. నా బోధకు అంతు ఉంది, అంతు లేదు, రెండు ఎత్తకూడదు. వేదాంతం నువ్వు చెప్పినా చెప్పపోయినా మీరందరూ మానవులందరికీ కూడా వేదాంతాలు అంటే ఏంటి? ఫస్ట్ దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, రెండు నమ్మకాలు కాబట్టి మనకు అనవసరం. కానీ ప్రకృతి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ప్రకృతికి అంతం ఉందా లేదా? చెప్పలేదు. కానీ ఏంటి? పంచభూతాల్లో ఆకాశ సహితంగా పరమాణువుల యొక్క రసాయనిక సంయోగం వియోగాల్లో ఒక ఆకృతి ఏర్పడి దేహాకారంగా అయింది, సముద్ర ఆకారమైంది, భూమి ఆకారమైంది. భూమి అనే ప్రకృతి, భూమి ఎలాగుంది? చెట్లు చేమలతో, కొండలతో, గుడ్డలతో, సముద్రాలతో, నదులతో, వాగులతో, జీవరాశులతో, జంతువులతో, పూర్వం గతంలో గాడ్యాలు ఇవో ఉన్నాయి, ఆనకొండలు ఉన్నాయి, ఇప్పటికీ ఉండొచ్చు. ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకృతి ఉందా లేదా? ఈ విధంగా మన మానవులు కూడా ఉన్నారు కదా. ఈ ప్రశ్న వేసింది మానవుడా ప్రకృతి? ప్రకృతి గ్రహించే లక్షణం లేదు, వస్తువులు గ్రహించే లక్షణం లేదు. నిర్దోషంతో మాట్లాడుతుందా? కళ మాట్లాడుతుందా? మెలకు మాట్లాడుతుందా? జ్ఞానవిద్య కర్మేంద్రియాలు మాట్లాడవు కదా, మాట్లాడాలి. అయితే శాస్త్రాలు మాట్లాడితే వాటికి మాట్లాడాలి. అయితే ఆదిలో శాస్త్రాలు ఎవరే చేశారు కాదు ముఖ్యం. ఆదిలో మానవుడు ఎక్కడ పుట్టాడనేది ముఖ్యం కాదు. మానవులు ఉన్నారు, వాళ్ళు అనుభవం పొందారు. చావు అంటే ఏమిటి అది తెలుసుకుని అప్పుడు శాస్త్రాలు అయ్యి అంతర్గతంగా అంటే మానవుడి యొక్క సుఖ దుఃఖాలు, మంచి చెడు, పాపం అన్నీ అనుభవిస్తూ ఒత్తిడిలోనే అసలు నేను ఎవరిని ఆ విచారాల అనుభవంలో ఉన్న వాక్యాలు విని సృష్టిలైనవి అంటే వేదాంతాలైనవి. కాబట్టి మనిషి రాసినవేగా, అది మామూలు మనిషిని రాసినాడు కాదు. అంతర్గత విచారణలో తపస్సు చేసి, యజ్ఞం చేసి, తపస్సు హోమం చేసి రీసెర్చ్ చేశారు. నేనంటే ఎవరు, నేనేమిటి, నిద్ర ఏమిటి, కళ ఏమిటి, నాకు సంబంధం ఏమిటి, ఇలా చేసి అనుభవం పొందిన మహాత్ములు వాక్కులే విని వాళ్ళ వాక్కులు వాళ్ళే విన్నారు. విన్న వాటిని ఇంకా రచన చేశారు. అప్పుడు వేదాంతాలు. వేదాంతాలంటే ఏంటి? ముఖ్యంగా ముక్తిని కలగజేసేవి. వేదాలంటే ఏమిటి? ఇక్కడ కర్మకాండ, సమాజం బాగుండాలి, అహింస ఉండాలి, జీవ జంతువుల కారణంగా ఉండాలి, భూతదయం ఉండాలి, అన్నీ చెప్పినాయి. ఈ వేదాంతాలకి అంతం లేదు, వేదాంతానికి అంతం లేదు, వేదాలకు అంతం లేదు. ఇప్పుడు జన్మ సిద్ధాంతం అంగీకరించారు. మరి జన్మ సిద్ధాంతం అంగీకరించడానికి ఎప్పటికప్పుడు ఎప్పుడు జన్మలు వస్తుంటారు కదా, పాపుణ్యాలనే కదా, దాని ప్రకారంగా జన్మలు వస్తాయి కదా. అని జన్మలు ఎత్తురా రావటం, జన్మ ఎత్తురా రావటం, ఈ కంటిన్యూస్ ప్రాసెస్ వేదాంతంలో ఉన్నది.